కేజీఎఫ్ టెక్. నేను మీ కుమార్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చాను. ఏంటంటే మీకు చూడొచ్చు హైయర్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక రిఫ్రిజిరేటర్ని మనం చూడబోతున్నాం అన్నమాట. ఇక్కడ మీరు రిఫ్రిజిరేటర్ని చూడొచ్చు, హైయర్ బ్రాండ్ అండ్ వాల్స్ నెంబర్ 1 రిఫ్రిజిరేటర్ అప్లయన్సెస్ ఉంది. ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది, డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి 10 years వారంటీ ఆన్ కంప్రెసర్ అండ్ ఫ్యాన్ మోటార్ మీద అండ్ కంప్రెసర్ మీద 10 years మనకి వారంటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టీల్ బ్లాక్ మెటల్ అండ్ ఇక్కడ మీరు ఒక డిజిటల్ మీటర్ ప్యానల్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్వర్టర్ అని పైన మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రిడ్జ్ అని, తర్వాత ఫ్రీజర్ అని, తర్వాత ఫజీ అని, తర్వాత హాలిడే అని, తర్వాత సూపర్ ఫ్రిడ్జ్ అని, తర్వాత లాక్ అని ఇవ్వడం జరిగింది. ఈ లాక్ అనేది మనకి చిల్డ్రన్స్ కింద ఆపరేట్ చేయకుండా లాక్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ఆన్ చేసుకోవాలనుకుంటే ఇది 3 seconds పట్టుకొని ఉంటే ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి చాలా గ్లాసీ ఫినిషింగ్ ఉంది. చూడడానికి కూడా ఇది సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ అనమాట, చాలా బాగుంది. ఒకసారి మీరు ఇక్కడ మనం ఆపరేట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ వచ్చేసి 1 degree Celsius నుంచి 9 degree Celsius వరకు మనము టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రీజర్ వచ్చేసి కూడా -14 to -24 వరకు సెట్ చేసుకోవచ్చు అనమాట. 14 నుంచి మనము 24 వరకు సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫజీ మోడల్ కూడా ఇచ్చారు. ఈ ఫజీ మోడల్ అనేది మనం ఒకసారి అది 365 days కూడా ఫజీ మోడల్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి లోపల బయట సెన్సర్స్ ఉంటాయి అనమాట. అంటే బయట టెంపరేచర్ని మనకి అనుకూలంగా లోపల ఆటోమేటిక్గా కూలింగ్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ హాలిడే ఆప్షన్ కూడా ఇచ్చారు. హాలిడే ఆప్షన్ అంటే మనం ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళినప్పుడు ఈ హాలిడే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని వెళ్ళామంటే మనకి లోపల ఉన్నటువంటి ఫుడ్ కింద ఖరాబ్ కాకుండా ఉంటుంది, అంటే స్మెల్ కింద రాకుండా అది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ సూపర్ ఫ్రీజర్ ఇచ్చారు. సూపర్ ఫ్రీజ్ అంటే ఆటోమేటిక్గా క్విక్, అంటే చాలా షార్ట్ టైంలో మనకి కూల్ అవ్వడం కోసమని ఇక్కడ సూపర్ ఫ్రీజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లాక్ ఇచ్చారనమాట. ఈ హోల్డ్ చేసి 3 seconds ఇట్లా పెట్టి హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా దీన్ని మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టాప్లో ఒక LED లైట్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే డియో ఫ్రెష్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తుంది ఫ్రిడ్జ్ అనమాట. డియో ఫ్రెష్ అని ఇవ్వడం జరిగింది. అంటే డియో ఫ్రెష్లో 27 days వరకు మనం ఏ ఫుడ్ పెట్టుకున్నా, ఏ వెజిటేబుల్స్ పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయని కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. మనకి అలాగే 1 2 3 4 ఈ 4 టెంపర్ గ్లాస్ ఇచ్చారనమాట. ఈ హాట్ టెంపర్ గ్లాస్ 4 ఇచ్చారనమాట. అలాగే మనకి 2 ఫ్రెష్ బాక్స్ ఇచ్చారు. మనకు వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి మనకి 2 ట్రేస్ ఇచ్చారనమాట. అలాగే మనకి ఇటు సైడ్ చూస్తే మనకి ఈ సైడ్ 3 racks ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి 3 racks ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఎగ్ ట్రే ఇవ్వడం జరిగింది. మనకి 6 eggs పెట్టుకోవడానికి ఒక ఎగ్ ట్రే ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. అలాగే అనేది ఇక్కడ ఫ్రీజర్ మీరు చూస్తున్నది. ఫ్రీజర్లో కూడా టాప్లో ఒక LED లైట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇందులో చూస్తే మనకి ఐస్ ట్యూబ్ ట్రే ఇవ్వడం జరిగింది ఒకటి. జనరల్గా మనకి అన్ని ఫ్రిడ్జ్ల్లో ఇచ్చినటువంటి ఐస్ ట్యూబ్ ట్రే ఒకటి అండ్ అలాగే మనకి రిమైనింగ్ ఇంకో ట్రే కూడా ఇవ్వడం జరిగింది. అంటే ట్రే వచ్చేసి ఇక్కడ ఈ ట్రేను మనం పైనుంచి వాటర్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా మనం రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఐస్ క్యూబ్స్ అనేవి ఇందులో ఈ బాక్స్లో పడిపోతాయి అన్నమాట. ఆ బాక్స్లో నుంచి మనకి ట్రే తీసేసి ఈ కప్ తోటి మన ట్యూబ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉండడం కోసం మనకి ఇది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇందులో ఇలా ఉంది. మనం ఇందులో వాటర్ పోసుకున్నప్పుడు ఐస్ ట్యూబ్స్ అయిన తర్వాత వీటిని రోల్ చేసుకుంటే మనకి 2 ఇచ్చారు. అంటే ఇండివిజువల్గా ఇది రోల్ చేసుకుంటే ఆ ఐస్ ట్యూబ్స్ అనేది ఇందులో పడతాయి అనమాట. మనం తర్వాత ఇది తీసేసి ఈ ట్యూబ్స్ అనేది ఆ టబ్ తోటి
తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఫ్రీజర్లో కూడా అండ్ 4 టఫ్ గ్లాస్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ 1 2 3 అండ్ 4 ఈ 4 టఫ్ గ్లాస్ ఇచ్చారు అనమాట. అండ్ మనం ఇక్కడ చూసుకునేసరికి మనకి ఫ్రీజర్ వచ్చేసరికి స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఎక్కువగా ఇచ్చారు. అంటే ఫ్రీజర్ వచ్చేసరికి మనకి 34% స్పేస్ అనేది ఇది ఆక్యుపై చేసింది అనమాట. అలాగే రిమైనింగ్ మనకి ఫ్రిడ్జ్ వచ్చేసి 66% మనకి ఫ్రిడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ ఎక్కువ జనరల్లీ ఫ్రిడ్జ్తో బాగా యూజ్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ అనేది స్పేస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రీజర్ అనేది తక్కువగా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ మనకి 2 బాక్స్ ఇచ్చారు ట్రేస్, ఇందులో వెయిట్ కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 ట్రేస్ ఇచ్చారు అనమాట. అలాగే సైడ్కి మనకి వచ్చేసి డోర్కి సైడ్కి 3 ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ట్రేస్ కూడా ప్లేస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 ట్రేస్ ఇచ్చారు. అంటే అప్పున్న ట్రేను కొంచెం హెవీగా ఉంది అండ్ ఇక్కడ డౌన్లో ఉన్నది కొంచెం షార్ట్గా ఉంది, చిన్నగా ఉంది. అండ్ అలాగే మీరు ఈ ట్రే కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ కింద పెట్టుకోవడానికి అలాగే వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి మనకి 2 ట్రేస్ ఇచ్చారన్నమాట. ఈ లార్జ్ ఫ్యామిలీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మెదర్ అండ్ ఇంకో ట్రే కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి చాలామంది ఎలక్ట్రిసిటీ బిల్ కోసం కొంచెం భయపడుతుంటారు. మనకి ఈ రిఫ్రిజిరేటర్ వచ్చేసి 1 యూనిట్ అంటే R&D వాళ్ళు మనకి ఏమని చెప్పారంటే టెస్టింగ్ చేసి 1 యూనిట్ ఫర్ డే అని చెప్పడం జరిగింది అనమాట. అంటే మనకి 30 డేస్కి వచ్చేసరికి 30 యూనిట్స్ మాత్రమే కన్సంప్షన్ చేస్తుంది అనమాట. సో మనకి పెద్దగా ఎలక్ట్రిసిటీ బిల్ వల్ల కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదన్నమాట.
ఎస్ రాజా